జ్ఞానము కలిగినటువంటి మనుషులను మనం ఇప్పుడు చూడబోతాం. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో షడ్రకు, మేషకు, అబేద్నగో అనే ముగ్గురు దేవుని బిడ్డలు, అనగా దేవుని జ్ఞానము కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? షడ్రకు, మేషకు, అబేద్నగో. వీరు యూదులు, యూదయ వంశమునకు చెందినవారు, అనగా దేవుని పిల్లలు, దేవుని జ్ఞానమును కలిగినవారు. సరే, ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుని కోసమే బ్రతుకుతున్నారు. అది ఎలా బయటపడిందంటే, వారిలో దైవ జ్ఞానం ఉందని, వారు దేవునికి భయపడుతున్నారని ఎట్లా బయటపడింది అంటే, అక్కడ వారిని పాయింట్అవుట్ చేయాలని వారి ముగ్గురిని కూడా ఎలివేట్ చేసి, ఇదిగో వీళ్ళు తప్పు చేశారు అని చూపించడానికి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజానికము చాలా తాపత్రయపడుతూ, చాలా వారిని దోషులుగా నిలబెట్టాలని ప్రయాసపడుతున్నారు. ఇంతలోనే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, చాలా ఎత్తైనటువంటి ఒక బంగారుపు ప్రతిమను నిలబెట్టి దానికి నమస్కారము చేయకపోతే, ఎవరైతే నమస్కారం చేయరో దాన్ని ప్రతిష్ఠించే రోజు, ఆ బొమ్మని ఓపెనింగ్ చేసే రోజు, ఎవరైతే దాన్ని మ్రొక్కరో, దాని దగ్గర సాగిలపడరో, దానికి నమస్కారము చేయరో, పిల్లను గ్రోవి, విపంచిక, వీణలు, రకరకాలైనటువంటి సంగీత వాయిద్యములు వాయించినప్పుడు ఎవరైతే ఆ బొమ్మకు మ్రొక్కకుండా నిలబడి చూస్తారో, లేకపోతే దాన్ని పట్టించుకోకుండా ఉంటారో, వారు తక్షణమే ఎక్కడ వేయబడతారు? వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు. ఎక్కడ వేయబడతారు? మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేయబడతారు, త్రోసి వేయబడతారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక పెద్ద జీవితానికి సంబంధించి, మరణమునకు సంబంధించి, తమ ప్రాణములకు సంబంధించినటువంటి ఒక పరీక్ష. అయితే ఏ రోజు ఆ బొమ్మను నిలబెడతారో, ఏ రోజు దాన్ని ప్రతిష్ఠిస్తారో మొత్తం అంతా చాటించారు. చాటించిన తర్వాత ప్రజలందరూ సిద్ధమయ్యారు. అన్ని వాయిద్యములు వాయించుచు, పెద్ద గోల చేస్తూ, సంగీతములు పాడుతూ, పాటలు పాడుతూ, పెద్ద పెద్ద వాయిద్యములు, డ్రమ్స్ వాయిస్తూ ఎంతో హంగామాగా ఆ బొమ్మను ఏం చేశారు? ఓపెనింగ్ చేశారు. చేసినప్పుడు ఏం చేయాలి? రాజాజ్ఞ ప్రకారము ప్రతి ఒక్కరూ ఆ బొమ్మ దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేయాలి, వందనం చేయాలి, నమస్కరించాలి, పూజించాలి. ఎందుకు వచ్చిందిలే? మనసులో ఉంటే చాలు దేవుని భయం, దేవుడంటే ఇష్టం అనేది మనసులో ఉంటే చాలు. ఒక నమస్కారం పెట్టినంత మాత్రాన 2-3 సెకండ్లకు నేనేమి నా ప్రాణానికి హాని తెచ్చుకొనలేను అని షడ్రకు కానీ, మేషకు కానీ, అబేద్నగో కానీ రాజీ పడలేదు. అస్సలు రాజీ పడలేదు. ఈ రోజున రాజీ పడే క్రైస్తవులు ఎక్కువ. ఇక్కడ మీలో కూడా చాలా మంది ఉన్నారు. రాజీ పడే క్రైస్తవులు చాలా ఎక్కువ. ఒక పెళ్లి కానీ, ఒక ఫంక్షన్ కానీ, ఏదైనా ఒక లోకంలో జరిగే ఏ విధమైనటువంటి ఫంక్షన్స్ కానీ తగిలితే మనుషులు ఆదివారం కనపడరు. అది వారిలో ఉన్నటువంటి, వారు నేర్చుకున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము. అది వారు రాజీ పడిపోతున్నటువంటి పరిస్థితి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చున్న మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచింది మొదలు, యేసు ప్రభుని నమ్ముకున్నది మొదలు, మారు మనసు పొందింది మొదలు, ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాకుండా దేవుని మందిరానికి వచ్చానండి అన్నవారు ఉంటే మీ చేయి ఎత్తి చూపించవచ్చు. ఐ హావెంట్ మిస్డ్ ఎ సింగిల్ సండే. నేను ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధి పోగొట్టుకోలేదండి. ఒక్కరోజు కూడా రిట్రీట్ నేను పోగొట్టుకోలేదండి. ఎవరైనా ఉంటే చేయి పైకెత్తి చూపించండి. ఒక్క ఆదివారం కానీ, ఒక్క బుధవారం కానీ, ఒక్క శనివారం కానీ, ఒక్క శుక్రవారం కానీ, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి, బంధువుల మొహమాటాన్ని నేను ముందు పెట్టుకొని, లేకపోతే నాకున్నటువంటి ఇహలోక సంబంధమైన బంధుత్వాన్ని ఆశ్రయించుకొని నేను దేవుని సన్నిధిని పక్కన పెట్టలేదండి. నేను దేవుని కొరకే బ్రతికాను అన్నవారు ఉంటే మీ చెయ్యి పైకెత్తి ధైర్యంగా చూపించండి. కానీ ఇక్కడ షడ్రకు, మేషకు అనేవారు, అబేద్నగో అనేవారు మనలాంటి మనుషులే. మనలాగా శరీరము, రక్త మాంసములు కలిగిన వారే. వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగములలో ఉన్నవారు,
వారేమి మామూలుగా డోర్ దగ్గర నిలబడే డోర్ కీపర్స్ కాదు, లేకపోతే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, వారిది చాలా పెద్ద ఉద్యోగము ఆ రాజ్యంలో. ఇప్పుడు నేను రాజు చెప్పిన పని చేయకపోతే, ఇటు వినాలందరూ, నేను రాజు చెప్పిన పని చేయకపోతే, రాజు ఆజ్ఞకు లోపడకపోతే నా ఉద్యోగం పోతుందనే భయము సహజంగా 99% అందరికీ వస్తుంది. వస్తుందా రాదా? ఏ రాజు సముఖమందు నిలబడాలో ఆ రాజు చెప్పిన మాట వినకపోతే ఉద్యోగం కాదు, అసలు ముందు తల ఉండదు అక్కడ. వీళ్ళ ముగ్గురు తలలు తీసేయండి అని చెప్పంగానే ఆ మరుక్షణమే వారు చచ్చిపోతారు. అంటే వీరి యొక్క డీల్ ఎలా ఉంది దేవునితో? ఈ ముగ్గురు యొక్క సంబంధము దేవునితో ఎలా ఉందంటే, మరణము కూడా మమ్మల్ని దేవుని నుండి వేరు చేయలేదు. మమ్మల్ని చంపినా సరే, మమ్మల్ని నరికినా సరే, మమ్మల్ని కాల్చినా సరే, మీరు అగ్నిగుండాన్ని మా ముందు పెట్టి మమ్మల్ని భయపెట్టాలి, వణికించేయాలి, మమ్మల్ని ఏదో అడలుగొట్టేయాలి, లేకపోతే మమ్మల్ని ఏదో కంగారు చేయాలని మీరేదో రకరకాలైనటువంటి శిక్షలు మా ముందుకు తీసుకొస్తున్నారేమో కానీ మేము అసలు భయపడం. మీరు అగ్నిగుండాన్ని 7 అంతలు అధికం చేసి మరింతగా దాన్ని వేడి చేసి మామూలుగా ఉండే టెంపరేచర్ కంటే కొన్ని వేల డిగ్రీలు టెంపరేచర్ దాన్ని పెంచేసి మమ్మల్ని భయపెట్టేసి ఒక్క నమస్కారం కోసం మీరు ఇంత ప్రయాసపడుతున్నారే, చాలా ఈజీ. ఇప్పుడు నేను నమస్కరించినంత మాత్రాన నా దేవుడు నన్నేమి పరలోక రాజ్యంలో చేర్చుకోకుండా పోరు. నేను మరలా క్షమాపణ అడుగుతాను, నా దేవుడు కనికర సంపన్నుడు, నన్ను క్షమిస్తారు, నన్ను కనికరిస్తారు, నన్ను మరలా ఆయన వాడుకుంటారు, నాకు తోడై ఉంటారు. అయితే మాత్రం ఆ ఒక్క క్షణము నా దేవుని నేను బాధ పెట్టలేను. ఆ ఒక్క మైన్యూట్ సెకండ్ చేసే ఆ పని నా దేవుని కనుగుడ్డును ముట్టినంత పని అయిపోద్ది, నేను చేయనది. ఈ రోజున ఎంత మంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నవారు, ఏమైందండి ఒక సండే మానేస్తే అని అంటారు, ఒక ఆదివారం మానేస్తే ఏమైందండి, ఇప్పుడు బుధవారం ప్రార్థన జరుగుతుంది, మేము ఇంట్లో ఉంటే ఏంటి, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం, మేము మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, జనాలు ఉన్నారు, చుట్టాలందరూ ఉన్నారు, వారిని వదిలేసి ఎట్లా వస్తామండి? షడ్రకు కానీ, మేషకు కానీ, అబేద్నెగో కానీ మా ఉద్యోగాలు పోతాయండి, నమస్కారం చేయొద్దని చెప్తారేంటి మీరు? మాకు ఉద్యోగం పోతే భోజనం మీరు పెడతారా? మా జేబులో ఒక 10 రూపాయలు తీసుకొచ్చి మీరు పెడతారా? దేవుడు తర్వాత చూసుకోవచ్చులే, మా దేవుడు చాలా గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు, ప్రార్థన చేస్తే చాలు, ఒక్క కన్నీటి బొట్టు కార్చితే చాలు మందిరంలోకి వచ్చి క్షమించేస్తారు, అది ఆయన ఇచ్చే కృప. దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని యొక్క సహనమును, దీర్ఘశాంతమును ఈ రోజున క్రైస్తవ లోకం అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఏం పర్వాలేదు, ఒక ఆదివారం మిస్ అయితే ఏమైందండి, చిన్న కాలు నొప్పి వచ్చింది, ఇంకా ఆదివారం సెలవు, ఇంకా బుధవారం సెలవు. చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. అదే ఈరోజు ఎవరో పలానా కూటం పెట్టుకున్నారండి, అందరికీ రకరకాల నాన్ వెజ్ వంటకాలు పెడుతున్నారంటే కిటకిటలాడిపోద్ది మందిరం. ఇసుకేస్తే రాళ్ళంత జనం, ఎక్కడా చూడని కొత్తవారు, ఎప్పుడు చూడని కొత్తవారు వచ్చి మనకు వందనాలు చెప్తారు. మనుషులు దేని మీద ఆశపడుతున్నారు, మనుషులకు దేని మీద ఆసక్తి పెరిగిపోయిందంటే తిండిపోతులైపోయారు. అంతే తప్ప నేను షడ్రకులాగా ఉండాలి, నేను మేషకులా ఉండాలి, నేను అబేద్నెగోలా ఉండాలి. నేను అనేక సార్లు చెప్పాను, మరలా చెప్తాను, మా బంధువుల మొహమాటం కోసం మేము ఏ రోజు కూడా దేవుణ్ణి పక్కన పెట్టలేదు. సింగిల్ డే చాలామంది బంధువులు ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ వైపు, నాన్నమ్మ వాళ్ళ వైపు చాలామంది బంధువులు ఉన్నారు. పెన వేసుకుంటే బోళ్ళు మంది అవుతారు. ఏ రోజు కూడా దేవునిని పక్కన పెట్టి, దేవుని యొక్క కార్యక్రమములను పక్కన పెట్టి, బుధవారము, శనివారం, ఆదివారపు ఆరాధనలు పక్కన పెట్టి మా బంధువుల మొహమాటం కోసం వాళ్ళ ఇళ్ళ దగ్గర ఖర్చుకుని మేము ఏ రోజు కూర్చోవడానికి ఇష్టపడలేదు, ఇక ముందు కూర్చోవడానికి ఇష్టపడము కూడా. హూ ఎవర్ ఇట్ మే బీ, వారెవరైనా కావచ్చు, అది ఈవెన్ సంఘంలో ఉన్నవారైనా కావచ్చు. ఎప్పుడైనా సరే దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అలా ఇవ్వని పక్షముగా, దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వని వారిలో దేవుని జ్ఞానం లేదు. దైవ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరణానికి సైతము వారు భయపడరు. చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు, ఎంత అమాయకులు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఎంత పిచ్చోళ్ళు,
నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు రాజు దగ్గర నుంచి. ఈ ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని రాజు చూసుకుంటాడు, జీతాలు ఉంటాయి, చక్కగా ఉద్యోగాలు ఉంటాయి, ఇంకా రకరకాల ఇన్సెంటివ్స్ ఉంటాయి, రకరకాల హెల్త్ కార్డులు ఉంటాయి. రాజు యొక్క కోటలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసు కదా. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాడు రాజు. అన్ని విధాలైనటువంటి సహకారం రాజు నుంచి వస్తుంది. ఎంత అమాయకులైనటువంటి దేవుని పిల్లల్ని నేను ఎక్కడా చూడలేదు అని ఆ ప్రజానికం అంతా కోడై కూసి ఉంటుంది. అనేకులు షడ్రకు మేషకు అబేద్నెగో దగ్గర పోతాను, రొంపు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, ఎలా రాను ప్రభువా? షడ్రకు మేషకు అబేద్నెగో ఏమని ప్రార్థన చేయాలి? ఒకవేళ మనలాంటి జ్ఞానం కలిగిన వారైతే అగ్నిగుండంలోకి ఎలా వెళ్ళమంటారు ప్రభువా? మా ఉద్యోగాలు ఊడిపోతే మీకే అవమానం కదా ప్రభువా? ఒక్క దండం పెడతాను ఏమనుకోకండి ప్రభువా, ఒకే ఒక్క నమస్కారం చేస్తాను ఏం ఫీల్ అవ్వకండి ప్రభువా, రేపు మరలా పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి మీ పాదాలు కడుగుతాను ప్రభువా. దేవుడు అంటే ఎంత పిచ్చి ప్రేమ ఉన్నవారు బహుశా బైబిల్ గ్రంథంలో తక్కువగా కనపడతారు. మనం పొయ్యి మీద వంట చేస్తున్నాం గత 3 రోజుల నుంచి. దాని టెంపరేచర్ మహా అయితే చాలా తక్కువ, ఇక్కడ ఉన్నటువంటి అగ్నిగుండంతో పోలిస్తే చాలా తక్కువ. అక్కడే మేము నిలబడలేకపోతున్నాం. కాసేపు అక్కడి నుంచి పక్కకు వస్తే ఇస్త్రీ పెట్టినంతగా బట్టలన్నీ అంత వేడైపోతున్నాయి. మండుచున్న వేడిమి గల అగ్ని గుండాన్ని చూసి వచ్చిన వారు చెప్తున్నారు షడ్రకు మేషకు అబేద్నెగోకి, ఓయ్ పిచ్చి పిచ్చి ఆశ లేకండి, ఒక్క దండం పడేసి వచ్చి కామ్గా ఇంట్లోకి వచ్చండి, ఉద్యోగాలు ఊడిపోయి మెడల మీద తలకాయలు లేకుండా పోతే ఏమైపోతారు అని తిట్టినవారు, పిచ్చోళ్ళని చెప్పినవారు, వెర్రివారని చెప్పినవారు అనేకులు షడ్రకు మేషకు అబేద్నెగో చుట్టూ తిరుగుతున్నా మా దేవుడు ఏమని చెప్తున్నారు వాళ్ళు? మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి సహా మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించలేదే అనుకో, పర్లేదు, ఒకవేళ మేము కాలిపోయి బూడిదైపోయి కనపడకుండా ఎముకలు కూడా పొడైపోయినా పర్లేదండి. ఇట్లాంటి విశ్వాసం కలిగిన వారిని ఎవరు కదిలించగలరు చెప్పండి మీరు? ఏ రాజు వచ్చి కదిలించగలడు? ఏ దయ్యం వచ్చి కదిలించగలదు? ఏ ఖడ్గం వచ్చి వారిని భయపెట్టగలదు? ఏ తుపాకీ గుండొచ్చి వారిని భయపెట్టగలదు? ఎంతమంది మనుషులు వచ్చి వారిని భయపెట్టగలరండి? ఈ రోజున చిన్న బంధువు ఒక్కడొచ్చి బ్యాగ్ పట్టుకుని వస్తే నువ్వు ఆదివారం ఆరాధన మానేస్తావు. ఒక పెళ్లి కార్డు తీసుకొచ్చి నీ ఇంట్లో పెడితే చాలిక శనివారం ప్రార్థన మిస్ అయిపోయావు, ఆదివారం ఆరాధన మిస్ అయిపోయావు. అగ్నిగుండం వచ్చి వారి ముందు నిలబడిన వారిని ఆపలేకపోతుంది. అగ్నిగుండం వారి ముందు 7 అంతలు అధికము చేసినా సరే వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంచు కూడా కదిలించలేదు. రాజా, మరి ఎంత వేడిగల అగ్నిగుండం ఎందుకు చెప్పండి? మేము ఎప్పటి నుంచో క్రిస్టియన్స్ కదండి, మీ రాజ్యంలో ఉద్యోగానికి కుదిరాం, మరి ఏం చేయమంటారు చెప్పండి, మా దేవుడు బాధపడతారా? ఎలాంటి సోది మాటలో, నాంచుడు మాటలో, నోట్లో నీళ్లు నవ్వలే మాటలో చెప్పలేదు. ఈ రోజున క్రైస్తవుల ప్రార్థన ఎట్లా ఉంది? ప్రభా, నా పరిస్థితి మీకే తెలుసు నాయనా, బంధువులు పెళ్లి కదా నాయనా, ఎళ్ళన్నైనా. ఇట్లాంటి వారి ప్రార్థన దేవుడు కనీసం కేర్ కూడా చేయరు. ఎందుకు కేర్ చేయాలి? నువ్వు వర్షానికి తడిసిపోయి ఎండకెండిపోయి తిండి లేక గుడ్డ లేక ఏడుస్తున్నప్పుడు ఏ బంధువు వచ్చమ్మా నీకు అన్నం పెట్టింది? ఏ బంధువు వచ్చమ్మా నిన్ను చూసింది? ఏ బంధువు వచ్చి నీ యొక్క బాగోగులు చూసింది? నో వన్. ఈరోజు దేవుడు నిన్ను కాస్త ముఖం మీద నీళ్లు కొట్టినప్పుడు తెప్పరిల్లినట్టు చేస్తే, చేతి నిండా లక్షల రూపాయలు చేస్తే, జేబు నిండా డబ్బులు ఇస్తే, పిల్లల్ని కాస్త దీవించి ఉద్యోగాల్లో వారిని సెటిల్ చేయగానే ఇక బంధువులే దేవుళ్ళు అయిపోయారండి మనుషులకి. రిట్రీట్ జరుగుతుంటే సహవాసంలో మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కడున్నారు? రిట్రీట్లో ఉన్నారా అందరూ? సహవాసములో మారు మనసు పొంది వాక్యాహారము తింటూ, బల్లలో చేయి పెడుతూ, యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం గురించి ధ్యానిస్తూ, ఆయన మరణ పునరుద్ధానముల గురించి అనేకులకి చెప్తూ సహవాసంలో మారు మనసు పొందిన వారు రిట్రీట్లో ఉన్నారా? వచ్చామండి, లాస్ట్ 2 రోజులు వచ్చామండి. ఎవరి కోసం? నా కోసమా? సేవకుల కోసమా? లేకపోతే అటెండెన్స్ వేయించుకోవడం కోసమా? హాజరు పట్టీలో హాజరు టిక్ పెట్టించుకోవడం కోసమా? ఎందుకు వచ్చారండి మనుషులు రిట్రీట్కి?
ఎవరన్నా ఏమైనా అంటారని వచ్చారా? రాకపోతే ఒకలాగా చూస్తారని వచ్చారా? రాలేదని వాక్యంలో పెట్టి కొడతారు కాబట్టి వచ్చారా? ఆ మాత్రం దానికి రావటం ఎందుకంట? ఇంట్లోనే కూర్చోపోయావా? ఆ మాత్రం దానికి ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఎవరి మొహమాటం కోసం వచ్చావమ్మా రిట్రీట్కి? రాలేదని అడుగుతారు కాబట్టి వచ్చావా రిట్రీట్కి? షడ్రకు మేషకు అబేద్నెగోని కానీ ఇంటర్వ్యూ చేస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి అసలు ఆ అనౌన్స్మెంట్ మీకు వినపడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వినాలందరూ? అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ వినపడగానే మీ ఫీలింగ్ ఏంటంటే, చాలా భయం వేసేసిందండి అని చెప్పరాళ్ళు. అయ్య బాబోయ్, బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళపోతే ఏమన్నా ఉందండి? మా పెళ్ళిళ్ళకి వాళ్ళు రారండి, మమ్మల్ని వెలివేస్తారండి, వాళ్ళు మాకు చాలా కావాల్సిన వాళ్ళండి, మా ఇంటి పక్కనే వాళ్ళు ఇల్లండి, మా ఇంటి పైనే వాళ్ళు ఇల్లండి, మేము వెళ్ళకపోతే ఆ పెళ్ళే జరగదండి. అందుకని ఆదివారం ఆరాధన మానేసి అందరం పిల్ల జల్ల కట్టగట్టుకుని వెళ్ళిపోయామండి. ఇట్లాంటి వారికి రిట్రీట్ ఎందుకండి? ఎందుకు వస్తారు రిట్రీట్కి? ఎవరికి ముఖం చూపించుకుందామని వచ్చావు? దేవుని సేవకులకు ఒకసారి ఈ ముఖం చూపించి, ఆహా వచ్చాడు వచ్చింది అని అనిపించుకోవటానికా? నువ్వేదో అగ్నిగుండంలో పడేస్తావన్నంత మాత్రాన భయపడిపోయి చేతులు కట్టుకుని వచ్చి నీ దగ్గర మోకరించేంత కర్మ మాకు పట్టలేదయ్యా. మేము రాజు అయినటువంటి యేసు ప్రభువు వారి యొక్క బిడ్డలం, ఆయనకే మొక్కుతాం. ఈ మధ్యలో చావైనా రేవైనా ఖడ్గమైన బ్రతుకైనా చావైనా మేలైన కీడైనా ఏదైనా సరే మమ్మల్ని దేవుని నుండి ఆపగలిగిందైతే అసలు మా భక్తిలో సాంద్రతే లేదు, మా భక్తిలో క్వాలిటీ లేదు. ఆ మాటకు రాజుకు పిచ్చెక్కిపోయింది. నెబుకద్నెజరు అని షడ్రకు మేషకు అబేద్నెగో ఏకకంఠముతో ఆయన్ని పేరు పెట్టి పిలుస్తుంటే రాజుకు పిచ్చెక్కింది. నా కింద పనిచేసే ఆఫ్టర్ ఆల్ వీళ్ళు నన్ను పేరు పెట్టి పిలిచి నన్ను ఎదిరించుతారా? 7 అంతలు అధికం చేయండి. దేన్ని? అగ్నిగుండముని 7 అంతలు అధికం చేయండి. వీళ్ళు ఎలా బూడిదైపోతారో నేను చూడాలి ఈరోజు. వీళ్ళు ఎలా నాశనం అయిపోతారో చూడాలి ఈరోజు. నన్ను పేరు పెట్టి పిలుస్తారా వీళ్ళు? నా మాటను ధిక్కరిస్తారా వీళ్ళు? నేను నిలబెట్టిన ప్రతిమకు నమస్కారము చేయకుండా నన్నే వీరు ఎదిరిస్తారా? వీళ్ళు ఎలా కాలిపోతారు ఇక్కడ నుంచి నేను చూడకపోతానా? వాళ్ళ ఏడుపులు నేను వినకపోతానా? ఇది రాజు యొక్క ఆశ, ఆకాంక్ష, కోరిక. ఈడ్చుకొని పొమ్మని చెప్పారు. ఈడ్చుకొని వెళ్ళి నోళ్ళు కాలిపోయారు. దేవుని జ్ఞానము, దేవుడు చేసే అద్భుతం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉంటే మన మీద నేరారోపణ చేయాలనుకున్నవారు, మనల్ని పాయింట్అవుట్ చేయాలనుకున్నవారు, మనల్ని చెడ్డగా చిత్రీకరించాలనుకున్న వారే చెడ్డగా చిత్రీకరించబడతారు. మనం సేవ్ అవుతాం, మనం నీతిమంతులుగా తీర్చబడతాం, మనం గణపరచబడతాం. ఏమి జరుగుతుంది ఇప్పుడు? అగ్నిగుండంలోనికి విసరడానికి వెళ్ళిన వారు కాలిపోయారు. వారిని చూసి రాజు ఇంకా షాక్ అయిపోయారు. అయ్య బాబోయ్, మా వాళ్ళు మంట పెట్టమంటే ఇంకేమీ లేదు, ఉన్న టెంపరేచర్ అంతా పెట్టేసినట్టున్నారు. వెళ్ళినోళ్ళే కాలిపోయారంటే ఇంకా షడ్రకు మేషకు అబేద్నెగో అనే హిస్టరీయే లేదు, అయిపోయింది. ఇంకా వారి హిస్టరీ అంతా మూసుకుపోయింది. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నన్ను ఎదిరిచ్చేవాడు చచ్చిపోతున్నాడు, హ్యాపీగా ఉండొచ్చు నేను అనుకున్నారు. కానీ క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మస్తకి వృక్షము కింద కూర్చున్నటువంటి దేవుడు, మన దగ్గర కూర్చున్నటువంటి దేవుడు ఏం చేశారండి? కాలిపోనిచ్చారా? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో తన బిడ్డలైనటువంటి దైవ జ్ఞానము కలిగి రాజును ఎదిరించి దేవుని ముందు పెట్టుకున్న ఆ 3 దేవుని బిడ్డలను దేవుడు కాలిపోనిచ్చారా? కాలిపోనివ్వలేదు. ఆయన ఉండలేక, పరలోక రాజ్యములో కూడా ఉండలేక, తన్ను తాను సిద్ధపరచుకొని తన దూతల సమూహముతో ఆ ఏ ప్రాంతం అయితే అగ్నితో మండిపోతుందో ఆ బబులోను ప్రాంతానికి నీవు నేను నమ్మిన దేవుడు ఏకంగా అగ్నిగుండంలోకి దిగొచ్చేశారు. అగ్నిగుండములోనికి 4వ వ్యక్తిగా దిగొచ్చి మనుషులకు కనపడే రూపము ధరించుకొని వచ్చారు. ఆయన మామూలుగా ఉండదు దేవునితో పని అంటే.
నీవు నేను తలంచినట్టు ఒక ఆదివారం మానేస్తే ఏం పర్లేదు అని డ్యాన్సులు వేస్తున్నారు మనుషులు ఈరోజు. వారి డ్యాన్సులన్నీ దేవుడు వీడియో చూపించే రోజు ఒక రోజు ఉంది. రిట్రీట్లో కనపడని వారందరి జీవితాలను దేవుడు చూస్తున్నారు. ఎవరి కోసమో మొహమాటం కోసం వచ్చిన వాళ్ళని కూడా దేవుడు చూస్తున్నారు. వచ్చిన వారి దీవెన, వచ్చిన వారి యొక్క బహుమానము, వచ్చిన వారి యొక్క జీతము, దీవెన అనటం కంటే జీతం అనాలి. వచ్చిన వారి యొక్క జీతము వచ్చినట్టే ఉంది, రాని వారి యొక్క జీతాలు కూడా అట్లాగే ఉంటాయి. నాలుగవ వ్యక్తిగా ప్రభువే స్వయముగా పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఇంతగా పట్టుదల కలిగిన నా బిడ్డలను వదిలి నేను ఉండగలనా? ఇక్కడ ఏంటి ఇంత విశ్వాసమా, ఇంత నమ్మకమా? ఆ చుట్టూ మంటను ఎగదోస్తున్నటువంటి ఆ పనివారు అంటున్నారు, రాజు అంటున్నారు, అబ్బాయి మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసాం? ముగ్గురినే అండి, ముగ్గురినే. ఎవరెవరాళ్ళు? షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురిని వేసాం. మరి నాకు నాలుగో మనిషి కనబడుతున్నాడు ఏంటి? ఒకసారి సరిగ్గా చూడండి. కాదు రాజా, మీరే వెళ్ళి చూడండి. మరలా వెళ్ళి చూస్తున్నాడు నెబుకద్నెజరు. నాలుగవ రూపం కనపడుతుంది అగ్నిగుండంలో. వారి ముగ్గురిని కట్టేసి మరీ విసిరేశారు. ముగ్గురిని బంధించి విసిరినప్పుడు నాలుగవ వ్యక్తి బంధకములు లేక అగ్నిలో సంచరించుచుండుట రాజు చూశారు. ఆ నాలుగవ వ్యక్తి రూపం ఎట్లా ఉంది అంటే దేవతల రూపము పోలి ఉందంట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఆ నాలుగవ వ్యక్తి యొక్క రూపము ఎవరి రూపం అంట? దేవతల యొక్క రూపము కలిగినటువంటి మన దేవుడు బంధకములు లేక అగ్నిలో ఫ్రీగా సంచరించుచుండుట రాజు స్వయముగా తన రెండు కళ్ళతో చూస్తున్నారు. వెంటనే వారిని అగ్నిగుండంలోనికి బయటికి తీయమన్నారు. తీయమన్నప్పుడు జరుగుతున్నటువంటి ఆశ్చర్యం ఏంటంటే అగ్ని వాసన కూడా వాళ్ళకి లేదు. ఏం లేదు? అగ్ని వాసన కూడా వారికి లేదు. అగ్ని వాసన కూడా లేదంటే అసలు నమ్మశక్యం కాదు. అగ్నిలో వేయబడిన తర్వాత వాసన కాదు, అసలు ఆ వంట చేస్తుంటే మా బట్టలు మేమంతా కూడా పొగవాసన వస్తున్నాం. పొగవాసన కాకపోతే ఏమొస్తారు? ఎక్కడ ఉంటే ఆ స్మెల్లే వస్తుంది. అగ్నిలో వేయబడిన తర్వాత అగ్నివాసన రాకుండా ఏ వాసన వస్తుందండి? మన దేవుడు ఎంత గొప్పవారంటే, ఎలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు ఆయన చేసే కార్యములు నిజముగా కంటికి కనబడవండి, నిజముగా హృదయానికి గోచరం కావు. అగ్నిలో వేసిన తర్వాత అగ్నివాసన కూడా లేదంటే ఏ చరిత్ర అండి నమ్మేది? ఏ సైన్స్ అండి సమర్థించేది? ఖచ్చితంగా వాసన రావాల్సిందే. కానీ రాలేదు, అగ్నివాసన రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? వారిలో ఉన్నటువంటి విశ్వాసము అంత అధికంగా ఉంది. కనీసం అగ్నివాసన కూడా వారికి అంటకుండా ఒక్క వెంటుకైనా కాలిపోకుండా ఉండే అంతగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను ముగించబోతాను. మీలో ఎంతమంది దేవుణ్ణి అంత పిచ్చిగా ప్రేమించేవారు ఉన్నారు? ప్రశ్నించుకోండి. ఉద్యోగాన్ని ప్రేమించే వారిని మనం చూస్తాం, భార్యలను ప్రేమించే వారిని చూస్తాం, భర్తల్ని ప్రేమించే వారిని చూస్తాం, పిల్లల్ని ప్రేమించే వారిని చూస్తాం, ఇళ్లను ప్రేమించే వారిని చూస్తాం, వారికి ఉన్న ఆభరణాలు, శరీరములు, వస్తు వాహనములు అన్నిటినీ ప్రేమించే వారిని చూస్తాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె దేవుణ్ణి పిచ్చి పిచ్చిగా ప్రేమించేవారు ఎక్కడున్నారు? దేవుని కొరకు పిచ్చిగా ప్రేమ ఉంది అని ఎలా రుజువు చేశారంటే అగ్నిగుండంలో కూడా నడిచి వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఎంత ధైర్యం అండి నిజంగా వాళ్ళకి. అగ్నిగుండంలోకి నడిచి వెళ్ళిపోతాను వాళ్ళ పాదాలు. బంధువులు మొహమాటం కోసం ఈరోజు నువ్వు బంధువుల ఇంటికి నడిచి వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి నడవలసిన నీ రెండు కాళ్ళు బస్సు ఎక్కో, ట్రైన్ ఎక్కో, కారు ఎక్కో బంధువుల ఇంటికి వెళ్ళి కదా. బంధువులు మొహమాటం కోసం బంధువుల ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినాయి నీ రెండు కాళ్ళు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో కాళ్ళు అయితే దేవుని కోసం అగ్నిగుండం దగ్గరికి నడుస్తున్నాయి. వారిలో జంకు కానీ, బెదురు కానీ, భయము కానీ, కంగారు కానీ, అవిశ్వాసము కానీ, నిజముగా దేవుడు అనేవారు ఉంటే ఇప్పటికైనా మమ్మల్ని రక్షించాలి కదా అన్న అసలు కొంచెమైనా తడబాటు లేదండి వాళ్ళలో. కొన్నిసార్లు దేవుని జ్ఞానం ప్రకారం మనం నడుస్తున్నప్పుడు కఠినమైనటువంటి శోధనలు మన జీవితంలో వస్తాయి. షడ్రకు, మేషకు, అబేద్నెగోకు వచ్చినట్టే.
దేవుడు అసలు ఉన్నారా లేదా అన్నటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎప్పుడు? దేవుని జ్ఞానము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. భయభక్తులు లేని వారికి కష్టాలు వచ్చినప్పుడు చెప్పట్లా నేను. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండి తూచా తప్పకుండా ఆయన మాటల ప్రకారము ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నప్పుడు కూడా షడ్రకు మేషకు అబేద్నెగో రుచి చూచినటువంటి అగ్ని గుండము నీ జీవితంలో కూడా రావచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి వారిని ఎవరు తప్పిస్తారు? దేవుడే తప్పిస్తారు. మనం నిజముగా భక్తిలో ఉన్నటువంటి వారమైతే మనకు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, శోధనలు ఖచ్చితంగా వస్తాయి, శ్రమలు వస్తాయి, దూషించబడతాం, తిట్టబడతాం, తోలనాడబడతాం, వెలివేయబడతాం అనేక సార్లు. కానీ అవన్నీ శాశ్వతంగా నిలిచేవి కాదు. అగ్నిగుండంలో వారు పొడైపోలేదు, కాలిపోలేదు, బట్టలన్నీ పొడైపోయి లేకపోతే బూడిదైపోలా, అయిపోతాయి అని అనుకునే సందర్భమే. ఈ కష్టాన్ని బట్టి, ఈ శోధనని బట్టి, ఈ కన్నీరుని బట్టి నేను ఇంక లేను, నా జీవితం ఇంతటితో అయిపోయింది అనుకున్న సందర్భము ఓ దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా నా పరిస్థితి ఇంకా అయిపోయింది, ఇక్కడ నేను నిలవలేను, నేను ఇంక అసలు ఏమీ చేయజాలను, నా పని అయిపోయింది ఇంకా అనుకున్నప్పుడు కూడా నిన్ను మరలా సజీవంగా నిలబెట్టే దేవుడు ఒక ఆయన నీ వెనకాలే ఉన్నారు, నీతో పాటు తిరుగుతారు. మన శరాని ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేయమంటే ఏమని చేస్తుందో తెలుసా? తాతాజీ చుట్టూ తిరగండి నాయనా, మా మమ్మీ చుట్టూ తిరగండి నాయనా, మా డాడీ చుట్టూ తిరగండి నాయనా, మా ఇంటి చుట్టూ తిరగండి నాయనా. నిజమే. షడ్రకు మేషకు అబేద్నెగో చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? మండుచున్నటువంటి అగ్నిగుండంలో, శరీర సంబంధమైన అగ్నిలో దహించు అగ్ని అయినటువంటి దేవుడు సంచరిస్తున్నప్పుడు శరీర సంబంధమైన అగ్ని ఏం చేయలేదు. అలాంటి విశ్వాసము కలిగిన వారమై ఈ రిట్రీట్లో మరింతగా దేవుని కొరకు, నాకు యేసయ్య అంటే పిచ్చి ప్రేమ అండి, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను, ఆరోగ్యం బాగోపోయినా నేను మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తానండి, అది నాకు నా ప్రభు పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఏ పరిస్థితి అయినా వచ్చేస్తాను నేను, నాకు పిల్లలున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఏవైనా ఇంట్లో బంధువులు ఉన్నా, ఏం జరిగినా నేను వచ్చేస్తాను. అది నాకు నా ప్రభుకి మధ్యలో ఉన్నటువంటి కనెక్టింగ్ పాయింట్. అది మేమిద్దరం అంత డీపెస్ట్గా మేము కనెక్ట్ అయి ఉన్నాం, మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. అట్లాంటి విశ్వాసము పట్టుదల కలిగిన క్రైస్తవులే నిజమైన క్రైస్తవులు అనబడతారు, జ్ఞానము కలిగిన క్రైస్తవులు అనబడతారు. అట్టి జ్ఞానము దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.